ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయటం, ఆ తర్వాత మర్చిపోవటం, ఇది జీహెచ్ఎంసీకి సర్వసాధారణంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో భయాలే భయాలు. ఏ నాలా పొంగుతుందో, ఏ రోడ్డు పొంగుతుందో, ఏ కాలనీ మునిగిపోతుందో, ఏ భవనం కూలిపోతుందో చెప్పలేని పరిస్థితి. భారీ వర్షాలు, పాత భవనాలు, నిర్లక్ష్యపు నిర్వహణ నగర వాసులు ఆందోళనలో ఉన్నారు. ఇక హైదరాబాద్ లో శిథిల భవనాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడం స్థానిక సంస్థల బాధ్యత. ప్రమాదకర భవనాల యాజమానులకు నోటీసులు జారీ చేసి రిపేర్లు చేయించడం లేదా ఖాళీ చేయించడం మున్సిపల్ చట్టం ప్రకారం తప్పనిసరి. స్పందించకపోతే భవనాన్ని కూల్చివేసి ఖర్చులను యజమానుల నుంచి వసూలు చేయవచ్చు. అయితే వర్షాకాలానికి ముందే చేపట్టాల్సిన ఈ చర్యలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. వర్షాలు మొదలైతే నగరంలో ఎక్కడో ఒకచోట గోడలు, భవనాలు కూలడం సాధారణంగా మారింది. సెల్లర్ తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన, పాత భవనాల నిర్లక్ష్య నిర్వహణ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్, సిటీ లైట్ హోటల్ లాంటి ఘటనలు ఇప్పటికే నగరవాసులను వెంటాడుతున్నాయి. బేగం బజార్, గోషామాల్, కార్వాన్, చార్మినార్, మోండా మార్కెట్, అల్వాల్ ప్రాంతాల్లో శిథిల భవనాలు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 380 ప్రమాదకర నిర్మాణాలు ఉన్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. వీటిల్లో ఎక్కువగా రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, చార్మినార్ జోన్లలో ఉన్నాయి. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో 168 శిథిల నిర్మాణాలను గుర్తించగా 16 కూల్చివేశారు. 48 బిల్డింగ్స్ ఖాళీ చేయించి 27 భవనాలకు రిపేర్లు చేయించారు. మిగిలిన వాటిపై చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో తక్కువ సమయంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మార్కెట్లు, మెయిన్ రోడ్స్, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో అనేక పాత భవనాలు ఉండడంతో ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలోని సిటీ లైట్ హోటల్ ఘటన ప్రతి వర్షాకాలంలోనూ నగరవాసులకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ముంబైలో గతంలో పాత బిల్డింగ్ కూలి కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి విషాదాలు హైదరాబాద్లో మళ్లీ జరగకుండా ఉండాలంటే శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే సిటీ లైట్, చంద్రలోక్ లాంటి ఘటనలు మళ్లీ జరిగే ప్రమాదం ఉంది.